నా పేరు గంగమ్మన్ సార్. కిష్టడిపేటలు ఉంటాం. పండ్లు అనేకం నొప్పులు వేసినాయి. నొప్పులు వేస్తే అనేకం తినరాలేదు, మంచినీళ్ళు కూడా తాగరాలేదు. ఐస్ క్రీమ్ తిన్నామన్నా కానీ పండ్లు జువ్వమన్నాయి. మస్తు నొప్పులు, అసలు అన్నం తినరాలేదు, మంచి చల్లటి నీళ్ళు తాగరాలేదు. అసలు ఏమన్నా కూల్ డ్రింకే చల్లటి వసలే వాళ్ళేవు. నీళ్ళు తాగదామన్నా కానీ ఎచ్చబెట్టుకొని తాగిన. అంత గుంజుడు, నొప్పులు, బాధ తట్టుకోలేను. ఒక వారం రోజులు అయితే అన్నమే మొత్తం బక్కగా అయిపోయినా. ఈ దవాఖానకు వచ్చి నువ్వు కొంచెం మంది ఇచ్చి పండ్లు వీకేసింది మనశ్శాంతిగా నేను. అందుకొరకే మా ఊరు వెళ్ళినా కానీ దావత్కి వెళ్ళినా కానీ నేను అసలు పండ్లే పెట్టుకోలేదు. మా ఊరు కాడ పెట్టుకోమన్నా కానీ అక్కడ తక్కువ పెడతారు రా నన్ను శంకరంపేట కానీ పెట్టుకోలే. పైసలు పోయినసారి కానీ ఆ హాస్పిటల్ కోత సార్ మంచిగా చెప్పిండని ఇటుకొచ్చాను నేను. ఈడ పెట్టుకుంటాను. మస్తు బాధపడితే నాకు మా ఎల్లుని దొరకపోతే మా తమ్ముడు మా ఎల్లుడు వాళ్ళు తోలుకు వచ్చిండ్రు. ఇట్లా సంగతి ఇట్లా ఏమన్నా పీకేసుకోవాలి, మంచి పండ్లు పెడతాను. సరే సార్ అన్న. సరే అని పీకించుకుంటే మళ్ళీ పండ్లు కావాలని మళ్ళీ పండ్లు పెట్టించుకున్నాను. మరి మా ఊరికాడ పెట్టమన్నా కానీ నాకు నచ్చలేడ పెట్టించుకోలే. ఇక ఈడిగా నమ్మకంతో నచ్చినాయి ఈయన పెట్టించుకున్నా సార్ నేను. ఈడ మంచిగా అనిపించింది హాస్పిటల్. ఈ హాస్పిటల్లో పెట్టించుకున్నా పండ్లు. ఫోటోలు తీద్దామన్నా సిగ్గు, పండ్లు లేవని సిగ్గు. అంత పెద్ద తేజ్ చేసి కూడా వేస్ట్ అయిపోయి మీ ఆకలిని కోసిన కానీ ఒక ముక్క కూడా తినలే నేను. పంట చేసి కూడా ఏమవుతుందో మళ్ళీ సిగులు నొప్పి అవుతుందో మరి అవి ఇవి నువ్వు ప్రాబ్లం ఏమన్నా అంటే ఏమని బూగులు పట్టినా నేను. అదే పెరుగు మెతుకులు సప్పుడు కూడా తినచ్చు నేను. బక్కగా అయిపోయినా. మొన్న నువ్వు వచ్చినాకలా ఏం టెన్షన్ పడద్దు, మంచిగా ఉండాలన్నావా. మొన్నటికి ఇప్పుడు కొంచెం మంచిగా అయినా. నువ్వు మొన్న చెప్పించాను నేను 4 రోజులకే మంచిగా అయినా. ఇంకా ఫోటోలో కాడ కోవాలని కానీ సిగ్గేసి అసలు ఫోటోలు దిగలే నేను. నోరు మూసుకొని దిగులు లేకుంటే పనులు చెంపల్లో ఉంటుంది వాడు. సిగ్గు ఉండే అసలు ఫోటోలు దిగాలంటేనే.